ప్రస్తుతం ధర్మశాల వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్తో 5వ టెస్టులో టీమిండియా నయా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో అర్ధశతకాన్ని సాధించాడు. కేవలం 55 బంతుల్లోని 50 పరుగుల మార్కును అందుకొని రెండో రోజు ఆటలో తనదైన ముద్ర వేశాడు. కాగా ఇంగ్లాండ్తో రాజ్కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ కెరీర్ లో ఇది 3వ హాఫ్ సెంచరీ. ఈ మ్యాచ్ లో మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ ఖాన్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేశాడు. స్పిన్ బౌలింగ్ లో జో రూట్ కు క్యాచ్ ఇవ్వడంతో సర్ఫరాజ్ ఖాన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. అయితే క్రీజ్ లో ఉన్నది కాసేపే అయినా తనదైన షాట్లతో అలరించాడు సర్ఫరాజ్ ఖాన్. ఇక తన ఇన్నింగ్స్ పై టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పులి బాగా ఆకలి మీద ఉన్నట్టుందని సూర్య పేర్కొన్నాడు. సర్ఫరాజ్ పరుగుల దాహం తీరనిదంటూ ఆట పట్ల అతడి అంకిత భావాన్ని చాటి చెప్పాడు సూర్య. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. నిన్న శుక్రవారం రెండో రోజు ఆటలో అటు రోహిత్ శర్మ ఇటు శుభమన్ గిల్ సెంచరీలతో కదం దొక్కారు. ఇక అరంగేట్ర బ్యాటర్ పడిక్కల్ 65 పరుగులు, సర్ఫరాజ్ ఖాన్ 56 పరుగుల అర్ధశతకాలతో అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కంటే 255 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.